18 శక్తిపీఠాలలో ఎక్కడా కనిపించని ఆచారం, ఆసక్తికర అంశం ఇక్కడ కనిపిస్తుంది. జూన్ నెలలో పాటించే అమ్మవారి ఋతుక్రమం అంశం అంబువాసి యోగం. ఆ సమయంలో అమ్మవారిపై కప్పిన ఎర్రని వస్త్రాన్ని మళ్లీ సంవత్సరం అమ్మవారి ఋతుక్రమం వచ్చే వరకు ప్రసాదంగా పంచుతారు. ఈ వస్త్రాన్ని మెళ్ళో ధరిస్తే గ్రహదోషాలు తొలగుతాయట, సకల శుభాలు చేకూరుతాయట. హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ క్షేత్రం దేవి ఉపాసనకు అనువైన ప్రదేశం. అందుకే ఇక్కడ అన్ని ఆచారాల వారు, ప్రాంతాల వారు జపతపాలు, పారాయణాలు చేస్తూ ఉంటారు. తాంత్రిక విద్యోపాసనకు మరింత అనువైన ప్రదేశం. కాపాళికులు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటారు. దేవి ఉపాసనలో భక్తి పారవస్యానికి లోనవుతారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి నిజ హుంకృతి మాతృ నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రసికే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభని శుంభ మహాహవ దర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మానవ శరీరం మలభూయిష్టమైందని అందరూ అంటారు. ఇది నిజమే, కానీ ఈ శరీరంతోనే మానవుడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే ఈ దేహంపై మమకారాన్ని పెంచుకోవద్దు, అలా అని అలక్ష్యాన్ని చూపవద్దు. ఈ శరీరాన్ని కేవలం మోక్ష సాధనకి ఉపయోగించుకొని జగన్మాత సేవలో తరించాలి. ఈ సందేశాన్ని అందించేదే శ్రీ కామాక్ష శక్తిపీఠం. రమ్యకపర్దిని శైలసుతే. హయరణ మర్మర సాత్రవదోర్ధుర దుర్జయ నిర్జయ శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత దురం చూడగరండి. నేటి భక్తి సమాచారంలో నంద్యాలలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శిద్దాం. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఆలయం ఉన్నది. జిల్లాలో ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఒకటి. వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో
జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాత శ్రీ భగవత్ సేవా సభ్యులు సంకల్పించి వెంకన్నకు ఆలయం నిర్మింపజేశారు. శ్రీ కోదండ రామాలయం ఉన్న ప్రాంగణంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మింపజేశారు. 2004 మే 3న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారి దివ్య ఆశీస్సులతో విగ్రహ ప్రతిష్ఠ కావింపజేశారు. చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. అష్టదళ పాద పద్మారాధనము, కష్టాలను కడగండ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది శక్తి సారము, వేయి దీపాల సేవ వెలుగు తీరము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసే భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించేందుకు ఇదే ప్రాంగణంలో వెంకటేశ్వర ఆలయం నిర్మింపజేశారు. ప్రతి శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. నంద్యాల చుట్టుప్రక్కల ప్రదేశాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా. ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా. ఏమయ్యా ఓ రామయ్యా, ఏమయ్యా ఓ రామయ్యా. పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు, పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు, ఫలములు తినిపించాలంటే. ఇక్కడ శివాలయంలో శివారాధన చేసి తమ కోరికలు నెరవేరిన భక్తులు దీపారాధన చేసి మొక్కు చెల్లించుకుంటారు. ఈ ఆలయం శివకేశవ భేదానికి అతీతంగా అలరారుతున్నది. శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం